గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కదా, ఆ ప్రిపరేషన్లో భాగంగానే ఒక రోజుని నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఆ రోజులో ప్రిపరేషన్ అండ్ పిల్లల్ని ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూద్దాం. యాజ్ ఏ హౌస్ వైఫ్గా 2 పిల్లలతో ఇంటిని మేనేజ్ చేస్తూ అండ్ చదువుకోవడం అనేది చాలా కష్టం. బట్ ఎనీవే చాలామంది నాలా ఉండే ఉంటారు. సో వాళ్ళందరికీ వెల్కమ్. సో మన ప్రిపరేషన్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈరోజు బాగా చదవాలి, మంచిగా షెడ్యూల్ చేసుకోవాలి అని. కానీ ఒక్కరోజు మనం చదవడానికి టైమే దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు మనం నర్వస్ అయ్యి మన ప్రిపరేషన్ని స్టాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నాకు చిన్న బేబీ 4 months బేబీ ఉంది కాబట్టి తనని చూసుకుంటూ చదువుతాను. సో 2024లో అయితే చాలా బాగా చదివేదాన్ని. డేని మంచిగా షెడ్యూల్ చేసుకొని ఏ రోజు ఏం చదవాలి అని పెట్టుకొని కరెక్ట్గా చదివేదాన్ని. అంటే మినిమం 10 hours అయినా నా షెడ్యూల్ని ముందు రోజే ప్రిపేర్ చేసుకునేదాన్ని, రాసి పెట్టుకొని దాన్ని కంటిన్యూ అవ్వడం, దాన్నే ఫాలో అవ్వడం అలా జరిగేది. బట్ ఇప్పుడు 2025లో అది పాసిబుల్ అయ్యేలా లేదు. ఎందుకంటే చిన్న బేబీని పెట్టుకొని మనం వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి సో ఇదంతా పాసిబుల్ అయ్యే విషయం కాదు. సో ఎనీవే నా ప్రిపరేషన్ అయితే ఇలా కంటిన్యూ చేస్తున్నాను. సో ఈరోజు ఫస్ట్ మా పెద్ద పాపని స్కూల్కి పంపించడానికి తనకి చపాతీ, కర్రీ, రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసి ఫస్ట్ దాన్ని స్కూల్కి రెడీ చేసి తనకి పంపించేసిన తర్వాత టైం ఉంటే దాన్ని బట్టి నేను నా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తాను. మనం అనుకున్నట్టుగా ప్రతిరోజు ఉండాలని లేదు కదా, ఒక్కరోజు మనం అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. ఈరోజు బాగా చదవాలని అనుకుంటాము, బట్ ఆ రోజే మనకు టైం కుదరకపోవచ్చు. బట్ మన ఇంటెన్షన్ని వదలకుండా చదువుతూ ఉండాలి. సో ఇప్పుడైతే మా పెద్ద పాప రెడీ అయింది, స్కూల్కి వెళ్తుంది. సో తన స్కూల్ బస్సు 8-10కి వస్తుంది కాబట్టి ఆ టైంకి తను వెళ్ళిపోతుంది. సో మా పెద్ద పాప వెళ్తుంది, ఇంకా ఫ్రీ అయిపోయాను అని అనుకునే టైంకి వెళ్ళి చూసేసరికి మా చిన్న పాప కూడా లేచింది అప్పుడే. సో ఇలా మనం అనుకొని ఎక్స్పెక్ట్ చెయ్యనివి జరుగుతూ ఉంటాయి, మనం అనుకున్నది జరగకపోవచ్చు. సో ఇలా చాలా అవుతూ ఉంటాయి. బట్ మన ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేస్తూ ఆ హోప్ని వదలకుండా చూడాలి. సో నేను అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని మా పాపని పడుకోబెట్టి నేను చదవడానికి వచ్చేసరికి అరౌండ్ 1 అయింది. నేను మళ్ళీ 6th class బుక్ నుండి స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే నేను 6th class బుక్ చదువుతున్నాను. ఆ బుక్ ఎంత టైంలో కంప్లీట్ చేస్తానో తెలుసుకోవడం కోసం స్టాప్ వాచ్ పెట్టుకొని చదువుతున్నాను. సో నేను 2024లో రాసిన డిఎస్సిలో నేను ఎక్కడ మిస్ చేశాను అంటే కొన్ని చిన్న చిన్న పాయింట్సే. అవి మనం అనుకుంటాము ఈ పాయింట్ నుండి క్వశ్చన్ రాదు అని అనుకుంటాము, ఆ పాయింట్ని వదిలేస్తాము అక్కడ. అలాంటి పాయింట్స్ నుండే నేను చాలా చూశాను క్వశ్చన్ పేపర్లో అలాంటి పాయింట్స్ని. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో అలా జరగకూడదనే ప్రతి పాయింట్ని కూడా ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్లోనే చదవాలి. ప్రతి లైన్, ప్రతి పారాగ్రాఫ్, ప్రతి పేజ్ కూడా ఇంపార్టెంటే అనుకొని ఇప్పుడైతే డిసైడ్ అయ్యాను. సో ఏ దాన్ని కూడా మనము ఈజీగా వదలొద్దు, ప్రతిదీ ఇంపార్టెంటే. ఈవెన్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ కూడా ఇంపార్టెంట్ అని నాకు 24 డిఎస్సిలోనే అర్థమైంది. మనకి 2 questions వచ్చాయి టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ నుండి. సో అవిటిని కూడా వదలకుండా చదవాలని డిసైడ్ అయ్యాను. సో అందుకని 6th class బుక్ నుండి స్టార్ట్ చేశాను. సో ఈరోజు అయితే 6th class బుక్ చదువుతున్నాను. అండ్ నాకు అప్పుడు ప్రీవియస్ ప్రిపరేషన్లో నాకు ఒక అలవాటు ఏది ఉందంటే, నేను చదివిన ప్రతి బుక్ని నేను షార్ట్ ఫామ్లో నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఆ నోట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివేదాన్ని. అంటే ఇదొక వన్ ఆఫ్ ద సక్సెస్ పాయింట్ అని అంటారు. అంటే ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, వాటిని మళ్ళీ చదవడం, రిపీట్ చేయడం మంచిది అంటారు. కానీ నాకెందుకో అది నా విషయంలో అది సక్సెస్ అవ్వలేకపోయింది. నా విషయంలో అది కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే ఈసారి మళ్ళీ టెక్స్ట్ బుక్సే చదువుతున్నాను. నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అన్నీ పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ వీడియోలో వీలైతే నేను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, షార్ట్ నోట్స్ అండ్ వాటిని ఎలా చదివాను అనేది మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో మేబీ నాకు తెలిసి మనం ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ని వదిలేస్తుంటాం. అంటే ఇది ఇంపార్టెంట్ కాదులే, అంటే ప్రతిదీ రాయలేం కదా టెక్స్ట్ బుక్లో ఉన్నది.
సో అందుకని కొన్ని కొన్ని పాయింట్స్ని మిస్ చేస్తుంటాం. అవే నాకు ఎగ్జామ్ పేపర్లో కనిపించాయి. సో అందుకని ఈసారి అలాంటి ఛాన్స్ తీసుకోవద్దు అని చెప్పేసి టెక్స్ట్ బుక్నే తరోగా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి మళ్ళీ టెక్స్ట్ బుక్నే చదువుతున్నాను. చెప్పాను కదా, నాకు జాబ్ మిస్ అవ్వడానికి 10 క్వశ్చన్స్ అంటే అరౌండ్ 5 మార్క్సే, అది కూడా కంటెంట్లోనే. మనకు బాధ ఎక్కడొస్తుంది అంటే సబ్జెక్టు మనది, కంటెంట్ మనది అయ్యుండి అక్కడ మార్క్స్ మిస్ అయ్యాయి అంటే అది మనం భరించలేము. ఈవెన్ మెథడాలజీ, పిఐఈలో కానీ, జీకే కరెంట్ అఫైర్స్లో కానీ మార్క్స్ మిస్ అయ్యాయి అంటే ఓకే, అది మన సరౌండింగ్స్ కాదు, అది మన సబ్జెక్టు కాదులే అని అనుకుంటా. కానీ కంటెంట్లో మార్క్స్ మిస్ అయ్యాయి అంటే అది 100% మన ఫెయిల్యూర్, అది మన మిస్టేక్ అని నేను అనుకుంటాను. సో ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంకా ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి మీకు ఏమైనా తెలుసుంటే నాకు సజెస్ట్ చేయండి. అండ్ నేను ఇంతకుముందు ఎలా ప్రిపేర్ అయ్యాను అండ్ ఇక మీదట ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ నుండి కూడా సజెషన్స్ వస్తూ ఉంటే నా ప్రిపరేషన్ని ఏదైనా లోపాలు ఉంటే వాటిని చేంజ్ చేసుకొని నేను కూడా నా ప్రిపరేషన్ని కొనసాగిస్తాను. సో అందరం బాగా చదివి 2025లో మంచి రిజల్ట్స్ తెచ్చుకుందామని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.